ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పీరియడ్ అనేది ఏ హ్మ్. అమ్మాయికైనా చాలా భయమేస్తుంది. హ్మ్. ఆ టైంలో పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి? సో ఫస్ట్ పీరియడ్ రాకముందే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లోనే మదర్స్ వాళ్ళ కూతుర్లకు చెప్పాలి, నీకు ఇప్పుడు ఈ వయసు వస్తుంది, ఈ టైంలో నీ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, యు ఆర్ గోయింగ్ టు బీ బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ వెజైనా. అగైన్ యూట్రస్, పీరియడ్స్, వెజైనా, ఈ పదాలన్నీ ఇలానే వాడాలి. ఓకే. వాటికి మళ్ళీ వేరే నెల టైమ్, అంటే క్యాలెండర్ టైం అని ఇంకా రకరకాల వర్డ్స్ వాడతారు. దే ఆర్ ఈవెన్ షై టు యూజ్ ద వర్డ్ పీరియడ్ ఓకే. ఆర్ యూజ్ ద వర్డ్ బ్లీడింగ్. సో అక్కడే స్టార్ట్ అవ్వాలి చేంజ్. సో టెల్ ద చైల్డ్ దిస్, ఈ టైంలో నీకు ఇలా జరగచ్చు, నువ్వు ఈ ఏజ్కి వచ్చేస్తున్నావు, బెటర్ టు బీ ప్రిపేర్డ్ అగైన్. దేర్ షుడ్ బి అ పీరియడ్ కిట్ ఇన్ ఎవ్రీ చైల్డ్స్ బ్యాగ్. ఒక స్పేర్ అండర్వేర్ ఉండాలి, ఒక శానిటరీ నాప్కిన్ ఉండాలి, అండ్ మేబీ అ పెయిన్ కిల్లర్ ఇన్ కేస్ షీ నీడ్స్. సో ఇది మ్యాండేటరీగా ప్రతి అమ్మాయి బ్యాగ్లో ఉండాలి. సో స్కూల్లో వచ్చినప్పుడు ఇలా జరిగితే మీ టీచర్కి చెప్పు, ఇలా చెయ్యి, ప్యాడ్ వేసుకో. ప్యాడ్ ఎలా వేసుకోవాలో నేర్పించి పంపాలి. పీరియడ్ వచ్చిందాక ఆగకూడదు, ఇవన్నీ ముందే చేయాలి. ఇవి తెలిసిన అమ్మాయిలు భయపడరు. రైట్. చాలా బాగా చెప్పారు. అయితే ప్యాడ్స్ బెటర్ అంటారా, ట్యాంపాన్స్ బెటర్ అంటారా, లేకుంటే మెన్స్ట్రువల్ కప్ ఉంటుంది కదా అది బెటర్ అంటారా? సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ థింగ్ ఇస్ ప్యాడ్స్. ప్యాడ్స్ ఆర్ గుడ్, బయట ఉంటాయి, వేసుకోవడం ఈజీ, క్యారీ చేయడం ఈజీ, డిస్పోజబుల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ బయోడిగ్రేడబుల్ ఉండవు మెజారిటీ ఆఫ్ దెమ్. సో కొంత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ర్యాష్ కాస్ చేయొచ్చు. ఓకే. సో దీనికి సొల్యూషన్గా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింథటిక్ ప్యాడ్స్, కాటన్ టాప్ ప్యాడ్స్ ఉంటాయి. సో అవి సాఫ్ట్ ఉంటాయి, ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో ప్యాడ్స్ ఆర్ గుడ్, దే హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. సెకండ్ ఇస్ మెన్స్ట్రువల్ కప్స్. మెన్స్ట్రువల్ కప్స్లో దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ట్రబుల్. అందరికీ మెన్స్ట్రువల్ కప్ వేసుకోవడం రాదు. ఆ పెట్టుకునే టైంలోనే కొందరు ఇంజూర్ చేసుకుంటారు. కింద వెజైనాలో టేర్ రావడం కానీ, ఆ టేర్స్లోంచి బ్లీడింగ్ రావడం, మల్టిపుల్ ఇష్యూస్. సో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి నేర్చుకునేదాకా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అది ఎలాగ కరెక్ట్గా వాడుకోవాలని తెలుసుకొని వాడాలి. సెకండ్ థింగ్ ఇస్ టైం టు టైం చేంజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్. కప్ లోపలే ఉంటుంది, బ్లడ్ కలెక్ట్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అది క్లీన్ చేయకపోతే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. ఎన్ని గంటలకు ఒకసారి అది కప్ చేంజ్ సో చేయాలి? శానిటరీ ప్యాడ్స్ అంటే 4 to 6 hours చేంజ్ చేసుకోవాలి. విత్ కప్స్ కొంచెం అడ్వాంటేజ్ 8 hours వరకు కూడా. ఓకే. ఎస్. సో ఆ తర్వాత ఈ నెల నుంచి నెక్స్ట్ నెల వరకు గ్యాప్లో మళ్ళీ ఆ కప్ని ఎక్కడ పెట్టాలి, థరోగా శానిటైజ్ చేసుకొని దే షుడ్ కీప్ ఇట్ ఇన్ అ క్లీన్ డ్రై ప్లేస్. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ యూజ్ చేయకముందు మళ్ళీ దే హ్యావ్ టు క్లీన్ ఇట్, స్టెరిలైజ్ ఇట్ అండ్ యూస్. హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి, దే నీడ్ టు నో హౌ టు స్టెరిలైజ్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్ అగైన్. అండ్ అది మెడికల్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో చేసిన కప్ అయి ఉండాలి, ఏది పడితే అది వాడుకోవాలి. ఓకే. ఓకే. అయితే మేడం పీరియడ్ పెయిన్ గురించి ట్యాంపాన్స్ నెక్స్ట్. ట్యాంపాన్స్ ఉన్నాయి. ట్యాంపాన్స్ అగైన్ డిస్పోజబుల్ అండ్ ఈజీ, ఫెయిర్లీ. కప్స్ కన్నా ఈజీ ట్యాంపాన్స్ని ఇన్సర్ట్ చేయడం. సో దే ఆర్ ఓకే. బట్ ట్యాంపాన్స్తో ఇష్యూ ఏంటంటే బ్లడ్ అక్కడే పీల్చుకుపోయి అక్కడే ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేది. సో వెరీ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎస్. కప్స్ కన్నా కూడా ట్యాంపాన్స్తో హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే. కొందరు ఏంటంటే యూ వోంట్ బిలీవ్, ఎంతోమందిని చూస్తున్నాము ఫర్గాటన్ ట్యాంపాన్. ఓ. సపోజ్ నైట్ పెట్టుకున్నారేమో, పడుకున్నారేమో, పొద్దున్న లేచి పీరియడ్ ఆగిపోయిందని మర్చిపోయారేమో. ఫర్గాటన్ ట్యాంపాన్ వీ సీ వెరీ ఆఫెన్. చాలా డేంజరస్. ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకటి చూస్తాను నేను ఫర్గాటన్ ట్యాంపాన్. ఇట్స్ వెరీ డేంజరస్. ఆ లోపల అదంతా బ్యాక్టీరియా అంతా దాని చుట్టూ గ్రో అయిపోయి సివియర్ ఇన్ఫెక్షన్స్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్, ఒళ్ళంతా సెప్సిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంత డేంజరస్ సిమ్టమ్ వస్తుంది. సో సేఫ్ టు యూస్, బట్ రిమెంబర్ అండ్ చేంజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. రైట్. ట్యాంపాన్స్ కూడా మళ్ళీ ఎవ్రీ 4 to 6 hours చేంజ్ చేయాలి, ప్యాడ్స్ లాగా. లాస్ట్ ఈ మధ్య కొత్తగా ఇంకోటి వస్తున్నాయి, పీరియడ్ ప్యాంటీస్. పీరియడ్ ప్యాంటీస్ ఆర్ ఈజీ టు యూస్. ఇక్కడ యు ఆర్ నాట్ ఈవెన్ డ్యామేజింగ్ ద ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఈజీ టు యూస్. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాటన్ ఉండాలి, కాటన్ ప్యాంటీస్ ఉండాలి, మళ్ళీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ప్యాంటీస్ కూడా లైక్ కప్స్ 8 hours చేంజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ నీట్గా వాష్ చేసి ఎండలో డ్రై చేయాలి. ఓకే. ఈవెన్ ఆ పీరియడ్ ప్యాంటీ సరిగ్గా ఆరకపోతే, థిక్గా ఉంటుంది కదా ఎంత కాదన్నది, సరిగ్గా ఆరకపోతే దానిలోనే బ్యాక్టీరియల్, ఫంగల్, మోల్డ్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో డ్రై ఇట్ ఇన్ ద సన్, మళ్ళీ ఒక కాటన్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్లో స్టోర్ చేసుకోవాలి బిఫోర్ యూజింగ్ నెక్స్ట్ మంత్ అగైన్.
ఓకే. అయితే పీరియడ్ అప్పుడు వచ్చే పెయిన్ గురించి మనం మాట్లాడుకుంటే Hmm. పెయిన్ కొంతమందిలో ఉంటుంది. అయితే ఏ పెయిన్ నార్మల్, ఏ పెయిన్ ఇంకా లేదు, డాక్టర్ని కంపల్సరీ మనం వెళ్ళి కలవాలి అనేది ఎలాంటి పెయిన్? సో పీరియడ్ పెయిన్స్కి వచ్చేటప్పటికి ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ డే టు డే యాక్టివిటీ దెన్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. అంటే రోజు చేసే పనులు, లేస్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, ఇంట్లో పనులు చేసుకుంటున్నాము, ఇవన్నీ చేసుకోగలుగుతున్నారా లేదా? ఇవి చేసుకోకుండా అడ్డం వస్తుంది పీరియడ్ పెయిన్ అంటే దట్ ఈస్ సిగ్నిఫికెంట్. డే టు డే యాక్టివిటీ ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, మైల్డ్ పెయిన్ అని అప్పుడు అంటాం. దీనిలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే యూ నీడ్ టు సీ అ గైనకాలజిస్ట్. ఓకే. దట్ ఈస్ ద బేసిక్. అంటే నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కోలాగా పెయిన్ థ్రెషోల్డ్ ఉండొచ్చు. సో హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ఎవరిది తక్కువ ఎవరి ఎక్కువ అని? దేర్ ఇస్ నో లిమిట్ ఫిక్స్డ్ స్కేల్ లైక్ దాట్. సో ఒక్కొక్క పర్సన్ని బట్టి దిస్ ఇస్ హౌ దే షుడ్ అసెస్. కొందరికి టాబ్లెట్ సడన్గా అవసరం పడుతోంది, ఇన్ని రోజులు ఎప్పుడు పెయిన్ కిల్లర్ వాడలేదు, సడన్గా ఇప్పుడు నాకు పెయిన్ కిల్లర్ అవసరం పడుతోంది, దట్ మీన్స్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ పెయిన్, దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్. సో గైనకాలజిస్ట్ని కలవాలి. సో ఒక్కొక్క మంత్ పెయిన్ ఉండదు, ఒక్కొక్క మంత్ పెయిన్ ఉంటుంది. అంటే దీనికి రీజన్ స్ట్రెస్, అంటే ఏమైనా ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ పిల్లలకు కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటే పీరియడ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? సో స్ట్రెస్కి పీరియడ్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందండి. ఉంది. ఎస్, యువర్ మైండ్ అండ్ యువర్ మెన్స్ట్రల్ పీరియడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో ద రీజన్ బీయింగ్ బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఏరియా నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే హార్మోన్స్ వెళ్ళి పీరియడ్స్కి ఓవరీస్ మీద యూట్రస్ మీద యాక్ట్ అయ్యి పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా స్ట్రెస్ పడితే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది, కార్టిసాల్. సో స్ట్రెస్ హార్మోన్ వెళ్ళి పీరియడ్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. సో పీరియడ్స్ మారుతాయి. దే కుడ్ బి లెస్, కొన్నిసార్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు లేట్గా రావచ్చు. మీరు గమనించి ఉండొచ్చు, కొందరు ఎప్పుడైనా సడన్గా ఎగ్జామ్ టైం అంటే ఆ టైంలోనే కొంచెం పీరియడ్ మారిపోతుంది. సడన్గా కొందరు ట్రావెల్ చేశారనుకోండి, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ జరిగింది అనుకోండి ఆ మంత్లో, ఆ పీరియడ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎవరన్నా డే టు డే లైఫ్లో స్ట్రెస్ పడుతున్నారు అంటే, జాబ్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, అది రోజు ఉండే స్ట్రెస్లు. సో అలా ఎవ్రీ డే స్ట్రెస్ ఉన్నప్పుడు క్రానిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళకి పీసీఓఎస్ కానీ థైరాయిడ్ డిజార్డర్స్ కానీ ఇంకేమన్నా కానీ రావచ్చు. ఓకే. సో దే ఆర్ కాజింగ్ హార్మోనల్ డిజార్డర్స్ అనమాట. ఓకే. అయితే వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, సో ఇది కూడా అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో వైట్ డిశ్చార్జ్ గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. సో వైట్ డిశ్చార్జ్ అంటే న్యాచురల్గా ఆడవాళ్ళందరికీ ఉండేది. వెజైనాలో సెక్రీషన్స్, ఇప్పుడు నోట్లో ఎంగిల్ ఎలా ఉంటుందో వెజైనాలో అలా సెక్రీషన్స్ వస్తాయి అందరికీ. సో న్యాచురల్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది. ఎగ్ రిలీజ్ టైంలో అంటే మిడ్ సైకిల్లో లేదా పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత కొంత డిశ్చార్జ్ ఎక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ ఓకే. కానీ థిక్ కర్డీ వైట్ రావడం, పెరుగులాగా తెల్లగా రావడం, లేదా ఇచ్చింగ్ ఉండడం, దురద, బ్యాడ్ స్మెల్ ఉండడం, ఇవేమన్నా ఉంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో కనిపించే ప్రతి వైట్ డిశ్చార్జ్ని మనం బ్యాడ్ థింగ్ అనుకోకూడదు. ఓకే. అయితే ఎక్స్ట్రా ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ వస్తుంటుంది, రాని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ వస్తుంది. ఇది ఏంటి, డేంజరసా లేకుంటే వెళ్ళి డాక్టర్ని కలవాలా? హెవీ బ్లీడింగ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్. నో ఉమెన్ షుడ్ హ్యావ్ హెవీ బ్లీడింగ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నౌ ఏది హెవీ ఏది నాట్ హెవీ, ఫస్ట్ క్వశ్చన్ అక్కడే వస్తుంది. సో 3 ప్యాడ్స్ వాడుతున్న వాళ్ళకి 4 ప్యాడ్స్ రిక్వైర్మెంట్ అయితే అది హెవీ, 2 వాడే వాళ్ళకి 3 వస్తే అది హెవీ. కొందరు డే టు డే కూడా 3 వాడుతున్నారేమో, సో వాళ్ళకి అది నార్మల్ అయి ఉండొచ్చు. లైక్ ఐ సెడ్, అందర్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో అగైన్ ప్యాడ్ రిక్వైర్మెంట్ పెరిగినా లేదా క్లాట్స్ పడుతున్నా కూడా దాన్ని మనం హెవీ పీరియడ్స్ అంటాం. ఇలా పడింది అంటే, ఇలా పెరిగింది ఫ్లో అంటే డెఫినెట్గా ఏదో గైనకలాజికల్ కండిషన్ ఉన్నట్టు. ఓకే. సో ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో ఎలాంటి అంటే టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ చూడడానికి? మోస్ట్ కామన్గా స్కాన్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రొఫైల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫెన్ ఇవి 2 ఉంటాయి. వెరీ రేర్లీ దట్ బియాండ్ దిస్ కూడా ఏమన్నా కారణాలు ఉండొచ్చు. అప్పుడు ఎవాల్యుయేషన్ని బట్టి వీ గో హెడ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.